బ్రేకింగ్ న్యూస్ సంచలనంగా మారిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 ఏళ్ల నుంచి 150 వరకు కిడ్నీ సర్జరీలు డాక్టర్ రాజశేఖర్ పెరుమాల్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఏడాదిన్నరలో 80 సర్జరీలు చేసినట్టు గుర్తించారు. సైబరాబాద్లోని జననీ హాస్పిటల్లో 54, అరుణ హాస్పిటల్లో 6, అలకనందలో 20 జరిగినట్టు గుర్తించారు. దాత గ్రహీత వైద్యుడు ఎవరెవరికి తెలియదని అక్రమ దందా వ్యవహారాలన్నీ వాట్సాప్ ద్వారానే జరిగినట్టు తెలుస్తోంది. కేసులో కీలక సూత్రధారిగా ఉన్న పవన్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా 50 కోట్లకు పైగా నిందితులు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. అలకనంద ఆసుపత్రిలో ఒక్కో కిడ్నీ మార్పిడి కోసం సుమంత్ 1,50,000 కమిషన్ తీసుకున్నట్టు విచారణలో తేలింది. మరోవైపు గ్రహీత నుంచి 50 నుంచి 60 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. సంచలనంగా మారిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, అలకనంద హాస్పిటల్లో కేవలం 2 ఆపరేషన్స్ మాత్రమే అనుకున్నారు. కాకపోతే మొత్తం నిందితుల్ని అరెస్ట్ చేసిన తర్వాత వారు చెప్పినటువంటి వివరాలను బేస్ చేసుకుని దాదాపు ఈ 10 ఏళ్లలోనే చాలా వరకు 180 దాకా కూడా సర్జరీలు జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వేర్వేరే హాస్పిటల్లో వీరి యొక్క సర్జరీలన్నీ కూడా చేసినట్టుగా పోలీసు విచారణలో తేలినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఒక్క అలకనంద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే దాదాపు 20 ఆపరేషన్స్ జరిగాయి. తర్వాత సైదాబాద్లో ఉన్నటువంటి జననీ హాస్పిటల్లో కూడా 54 వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్స్ జరిగినట్టుగా పోలీసులు విచారణలో తేలినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాని పక్కనే ఉన్నటువంటి మరొక అరుణ ఆసుపత్రిలో 6 ఆపరేషన్స్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ ఆపరేషన్స్ అంతటికీ ప్రధాన సూత్రధారైనటువంటి పవన్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు కాబట్టి ఆయన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. విచారణ చేసిన తర్వాత ముఖ్యంగా ఈ రాజశేఖర్ పెరుమాలు ఇప్పటి వరకు ఆయన ఈ మల్టిపుల్ ఆర్గాన్స్ సంబంధించిన విషయంలో ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించినటువంటి ఇవన్నీ సర్జరీలు చేసినట్టుగా విచారణలో తేలింది. ఆయన బేసిక్గా నెల్లూరుకు చెందినటువంటి వ్యక్తి. తర్వాత ఆయన చెన్నైలో స్థిరపడిపోయారు. సో దానితో పాటు ఆయన అత్యంత స్పెషలిస్ట్గా ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఈ ఆర్గాన్స్ సంబంధించిన విషయంలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఈయన్ని ఎక్కువగా ఈ ముఠా అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆయన చెన్నై నుండి హైదరాబాద్కు వస్తారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత కేవలం 6 గంటలు మాత్రమే ఆయన థియేటర్లో ఉంటారు. ఆపరేషన్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ దాత ఎవరు, గ్రహీత ఎవరు అనేది కూడా ఎవరికి సమాచారం ఉండదు. ఎవరికి ఏం చెప్తే ఆ పని మాత్రమే చేసుకుంటూ పోతారు. ఎందుకంటే డాక్టర్కి తాను ఎవరికి ఆపరేషన్ చేస్తున్నారనే అంశము ఆయనకి తెలియదు. తర్వాత ఇటు గ్రహీత వచ్చి ఎవరికి ఇస్తున్నారనే దానిపై కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారనే అంశంపైన కూడా అతనికి అవగాహన ఉండదు. సో మొత్తం చాలా సీక్రెట్గా కూడా ఈ వ్యవహారం అంతా జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తం కూడా వాట్సాప్ చాటింగ్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ ఎవరితో ఏం మాట్లాడినా కూడా గ్రహీత ఎవరు, దాత ఎవరు అనే అంశాలను కూడా ఆయన ఎవరికి కూడా చెప్పేవాడు కాదు. కేవలం మొత్తం ఈ థియేటర్ కానీ వీళ్ళు ఇద్దరిని కూడా మొత్తం రెడీ చేసిన తర్వాత మాత్రమే వారు ప్లేస్కి వస్తారు. ప్లేస్కి వచ్చిన తర్వాత ఈ శస్త్రచికిత్స చేయడానికి రాజశేఖర్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆయన వచ్చి చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతే ఎవరైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మరొక డాక్టరు ఆయన షాహిబ్ ఆయన వచ్చి ఈ సర్జరీ చేసిపోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే దీంట్లో పవన్కి ముందుగా అవినాష్ అనే వ్యక్తి బాగా పరిచయం అయింది. అవినాష్ జననీ హాస్పిటల్ని ఆయన నిర్వహించాడు. అయితే సరిగా నడవకపోవడం వల్ల ఆయన మూసేసే క్షణంలో లక్ష్మణ్ అనే వ్యక్తి అవినాష్ దగ్గరికి వచ్చి నువ్వు ఎలాగ మూసేస్తున్నావు కాబట్టి నీ ఆపరేషన్ థియేటర్ని మేము వాడుకుంటామనేసి కూడా అతను చెప్పినట్టుగా ఒక్కొక్క ఆపరేషన్కి 2,50,000 రూపాయల వరకు కూడా ఈయనకి కమిషన్ ఇచ్చే విధంగా కూడా మాట్లాడుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఆయనకి 1,50,00,000 వరకు కూడా ఒక్క కమిషన్ రూపంలోనే అవినాష్కి వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. తర్వాత అది మూసేసిన తర్వాత వీరు అలకనంద హాస్పిటల్ వైపు వీరు షిఫ్ట్ చేసుకున్నారు. అలకనంద హాస్పిటల్లో డాక్టర్ సుమంత్ ఎవరవుతున్నారో ఆయనకి
1,50,000 చొప్పున ఒక్కొక్క ఆపరేషన్కి కమిషన్ ఇచ్చే విధంగా కూడా మాట్లాడుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. 2.5 లక్ష యాక్చువల్ అయితే వేరే వాళ్ళతో మాట్లాడుకుంటున్న అవినాష్ ₹1,00,000 ఆయన కమిషన్ తీసుకుని 1.5 lakh మాత్రం సుమంత్కి ఇచ్చే విధంగా కూడా అతను మాట్లాడుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దీని ద్వారా కూడా లక్షల రూపాయల వరకు కూడా గడించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ముఠా అనేది వ్యవహారం అనేది బయటపడిన తర్వాత వీళ్ళందరూ కూడా పారిపోయారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళందరినీ పట్టుకున్నారు. ఇంకా చాలా సూత్రధారులు, ప్రధాన పాత్రధారులు కూడా వారు పరారీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వెతుకులాట ప్రారంభం అయిందనేసి కూడా వారు చెప్తున్నారు. 2 టీములతో కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టామనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా పవన్ కానీ రాజశేఖర్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఇంకా సిటీలో కేవలం ఈ 3 ఆసుపత్రులు మాత్రమే కాకుండా ఇంకా ఎన్ని హాస్పిటల్లో ఈ యొక్క సర్జరీలు చేశారన్న దానిపై కూడా పోలీసులు పూర్తిగా వారు దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒక్క రాజశేఖరే 10 ఏళ్లలో 150 దాకా కూడా ఆయన ఈ సర్జరీలు చేశారంటే వీరు ఇంకా ఇతరుల నుంచి సహాయం తీసుకొని ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల్లో కూడా చేసి ఉంటారనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. గతంలో మనం వైజాగ్లో కిడ్నీ ర్యాకెట్లో కూడా చూసాం. మనం అక్కడ కూడా రాజశేఖర్ పెరుమాళ్ పైన కేసులు నమోదైనట్టుగా తెలిసింది. ఆ యొక్క కిడ్నీ ర్యాకెట్లో కూడా ఈయన పేరు ఉన్నటువంటి నేపథ్యంలో మల్టిపుల్ కేసెస్ కూడా ఈయన పైన ఉన్నటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. సో ఇలా అక్రమంగా ఇంకా ఎన్ని కేవలం ఇప్పుడు విచారణలో చెప్పింది మాత్రం కొన్ని, ఇంకా చాలా వరకు కూడా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ వీళ్ళు అక్రమంగా చేశారనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఇంకా కొంతమంది దొరకాల్సినటువంటి వారు ఉన్నారు. వారు దొరికిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కేసులో చుక్కుముడులన్నీ కూడా వీడిపోతాయనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. రానా, అయితే ఇప్పటి వరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, ఇంకా ఎంతమంది కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు? ఇప్పుడు దాదాపు 10 మంది దాకా కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు 9 మందిని అంటే ప్రధానంగా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వారిని అందరూ కూడా కస్టడీకి కోరుతూ కూడా పోలీసులు ఇవాళ సరూనగర్ పోలీసులు కోర్టులో కూడా పిటిషన్ వేయబోతున్నారు. సో ఇంకా దాదాపు ఒక 5 మంది దాకా కూడా పరారీలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాళ్ళు దొరికితే లింకప్ అంటే సుమంత్కి కానీ, అవినాష్కి కానీ, పవన్కి కానీ వీళ్ళందరికీ కూడా దాతలు గ్రహీతలు ఎట్లా పరిచయం అయ్యారు, వీళ్ళెంతవరకు కూడా డీల్ సెట్ చేసుకున్నారు, ఎందుకంటే డాక్టర్కి ఎంతవరకు వచ్చింది, తర్వాత వీళ్ళ రేషియో అనేది తీసుకుంటారు కాబట్టి కమిషన్ మాత్రం తీసుకుంటారు కాబట్టి డాక్టర్ ఎంత పెద్ద మొత్తం తీసుకుంటారు. ముఖ్యంగా ఎవరైతే దగ్గర గ్రహీత ఉంటున్నారో ఆయనకు పేమెంట్ చేస్తారు కాబట్టి వీళ్ళు 50 లక్షల నుంచి 60 లక్షల వరకు కూడా వాళ్ళ ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీనివల్ల మొత్తం ఈ గ్యాంగ్ అంతా 50 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు అక్రమంగా ఆర్జించినట్టుగా పోలీసుల విచారణలో తెలియదు. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దొరికినటువంటి మరొక 5 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళు ఇప్పటికే వాళ్ళ కాల్ డేటా, వాట్సాప్ చాట్ ఆధారంగా వాళ్ళు ఎక్కడుంటారు ఏంటనే దానిపై కూడా పూర్తి స్థాయిలో మేము 2 రోజుల్లోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు దొరికితే మాత్రం ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళు చేశారు, ఏ రాష్ట్రాల్లో చేశారు, ఇంకా రాజశేఖర్ మీద ఇతర దేశాల్లో కూడా సర్జరీలు చేసినట్టుగా సమాచారం అవుతుంది. కాబట్టి ఆ ఒక్క చిట్టా అంతా కూడా వెలికి తీసే అవకాశం ఉంది. సో ఈయన ఎక్కువగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు కాబట్టి పరారీలో ఉన్నటువంటి మరికొంతమంది డాక్టర్ల కోసం పోలీసులు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. రానా, అయితే 50 నుంచి 60 లక్షల గ్రహీతల దగ్గర నుంచి వసూలు చేస్తున్నప్పుడు దాతలకి ఎంత మేర ఇస్తున్నారు, అసలు దాతలు దీనికి సంబంధించి ఏమంటున్నారు? సో వాళ్ళకందరికీ 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు మాత్రమే ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎందుకంటే వాళ్ళే తెలిసిన వారి ద్వారా నుంచి కూడా వాళ్ళు కూడా కొంతమంది కాంటాక్ట్లు వీళ్ళకి ఇస్తున్నట్టుగా తెలుసు. అలా చెప్పినప్పుడు వీళ్ళకి కమిషన్ రూపంలో మళ్ళీ కొన్ని లక్షల రూపాయలు ఇస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే వీళ్ళ టార్గెట్ మొత్తం పేదాలకు సంబంధించిన వారే, మహిళలను కూడా ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు మాత్రం బయటపడింది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన వారు మాత్రం బయటపడ్డారు. ఇంకా వీళ్ళ దందా ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వాళ్ళకందరికీ డబ్బులు ఎక్కువగా నీడ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఒక కిడ్నీ తీసేసినా కూడా మరొక కిడ్నీ ఉంటుంది కాబట్టి దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదనేసి కూడా వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అలా ఒప్పించుకుని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ యొక్క అక్రమంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో చూడాలి, ఇప్పుడు చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి దర్యాప్తు వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు అనేది తెరపైకి వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రానా.